40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ అక్టోబర్ 14వ తారీఖు మంగళవారము ఉదయకాలం 10 గంటల నుండి ఈ యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభ జరగబోతుంది. ఈ సభలో పరిశుద్ధాత్మ దేవుడు బలంగా కదలబోతూ ఉన్నాడు. అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మత్కార్యములతో ప్రభు ఆ దినమున రానయున్న ప్రజలను దర్శించబోతున్నాడు. దైవజనుడు మరి కంప్లీట్ ఫాస్టింగ్ లో, ప్రేయర్స్ లో వారు సిద్ధపడుచు ఉన్నారు. సంఘముగా మేము సిద్ధపడుతూ ఉన్నాం. మరి ప్రారంభ దినము నుండి కూడా రాబోతున్న ప్రజల జీవితాల్లో బలమైన కార్యాలు జరగాలని, స్వస్థతలు, విడుదలలు, రక్షణ కార్యం, అనేక మంది క్రీస్తు ప్రభు తట్టు చూడాలా, రక్షణ కార్యం జరగాలి అని రానయున్న ప్రజల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు ఈ సభలో జరిగించబోతూ ఉండగా మరి ఎక్కడెక్కడి నుంచి ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారో ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన అందరికి కూడా షేర్ చేయండి. మా తరపున మీరు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. మరి మీరు రండి, అనేకుల్ని తీసుకొని రండి. దేవుని యొక్క ఆత్మ కార్యములను మనం అందరం చూడబోతున్నాం. ఆ దినమున శక్తివంతమైన స్తుతి, ఆరాధన, మరి గర్భఫలం లేని బిడ్డల జీవితంలో ప్రభు కార్యం చేయబోతున్నాడు. ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారిని ఆయన బలపరచబోతున్నాడు. ప్రార్థన జీవితంలో తిరిగి ఉజ్జీవింపజేయబోతున్నాడు. బలమైనటువంటి వర్తమానము ద్వారా నీతో ప్రవచనాత్మకంగా ప్రభు మాట్లాడి నిన్ను ఉజ్జీవింపజేయబోతున్నాడు. కాబట్టి ఏ శాపములు, బలహీనతలు, అనారోగ్యం, ఆ యొక్క దీర్ఘకాలిక సమస్యలు, దీర్ఘకాలికమైన వ్యాధి, రోగములు, ఏ బలహీనతలతో మీరున్న ఈ యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభలో పాల్గొనడానికి సిద్ధపడి రండి. దేవుడు మిమ్మల్ని నడిపించి గొప్ప కార్యం మీ జీవితాల్లో చేయబోతున్నాడు. అక్టోబర్ 14 శక్తివంతమైన కార్యములను చూడబోతూ ఉన్నాం. అనేకమైనటువంటి కార్యములను ఆశించండి, ఎక్స్పెక్ట్ చేయండి, ప్రార్థించండి, ప్రార్థనాపూర్వకంగా రండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్.